ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం లేదంటే ఒక ఎమ్మెల్సీ టికెట్ కోసం ఎందుకంత కొట్లాటైంది? ఎమ్మెల్సీ టికెట్ నేను ఏం అడగలే అన్న, నాకు రాదని తెలుసు. ఎమ్మెల్యే అప్పుడు కూడా నేను తిరుగుబాటు చేయలేదు, ఎందుకంటే అప్పుడు పార్టీ గెలుసు ఇంపార్టెంట్. ఓకే. కేసీఆర్ ఓడిపోవాలన్న టార్గెట్తో నేను బాగా కష్టపడాను. అందరి మీద షార్ట్షీట్లు తీసిన, చూసినాం కదా చాలా మటుకు. ఒక రేంజ్లో పని చేసినాము. నేను రోజు ఎలక్షన్ కమిషన్ ఏదో కంప్లైంట్ ఇస్తుండే ఈడీలకి. ఎలక్షన్ అప్పుడు కూడా ఎలక్షన్ నేనే ప్రధాన ప్రతిపక్షం. అవును. అత్యధికంగా ఈసీని గెలిచింది నేనే, అత్యధికమైన కంప్లైంట్లు ఇచ్చింది నేనే, ఫీల్డ్ తిరిగి నేను ఒక్క రోజు కూడా నేను ఖాళీగా లేను. నాకు ఒక లీటర్ పెట్రోల్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి ఏ అభ్యర్థి దగ్గర. ఓకే. మొన్న ఎలక్షన్స్లో కూడా. కానీ నేను పాలకుర్తికి వెళ్ళి మొదలుపెట్టి వనపర్తి దాకా ప్రతి ఎమ్మెల్యేకి నేను పనిచేసిన. ఓకే. పాదయాత్రపోయి. కాబట్టి వాళ్ళు మా పాలకుర్తి ఎమ్మెల్యే దయాకరావు 100% నేను చేయబట్టే ఓడిపోయింది అన్న. కానీ ఆడ గెలిచిన అభ్యర్థి కూడా ఆమె బాధాప్తపై కోదండరాము కృతజ్ఞతలు చెప్పింది, కానీ నాకు ఫోన్ కూడా చేయలే. యశస్విని రెడ్డి అని కనీసం ఫోన్ చేయలే అన్న. నేను 3 సార్లు పోయి అంటే ప్రెస్ మీట్ పెట్టిన. ఎర్రబెల్లి దయాకరావుకు 3 సార్లు నీళ్ళు ఆగిపించిన. అది ఆ మహిళను కుంచపరిచినట్టు మాట్లాడలే అన్న. ఎంపీడీఓ కమలాపూర్ అక్కడికి వెళ్ళి మొదలుపెట్టి ఆయన శ్రీనిధి పైసలు దాకా మొత్తం గుంజి రోడ్డు మీద నిలబెట్టి కనీసం అరే ఏం సరే వీళ్ళకు ఏం మనం సపోర్ట్ చేయకుండా కొట్టాడో మినిమం థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఇక అంత మర్యాద లేని వాళ్ళ మధ్యలో ఏముంటుందో చెప్పాను. ఎందుకంటే రాహుల్ గాంధీ టీంలో నేను పనిచేసిన, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో. జార్ఖండ్లో ఒక లీడర్షిప్ని తయారు చేసి ఇచ్చిన పార్టీకి. గుజరాత్లో నాకు 5 సీట్లు ఇన్ఛార్జ్ ఇచ్చిన, 4 సీట్లు గెలిపించిన. గుజరాత్లో మోడీ రాష్ట్రంలో 2017లో రాహుల్ గాంధీ గారికి తెలుసు అది. ఆ వరకు చూసి నాకు మళ్ళీ బరోడా ఇంకా 2 ఇచ్చిండ్రు. అంటే అది స్వల్ప సమయం ఇచ్చారు, 3 రోజులు ఇచ్చింది, కానీ 3 రోజులు ఏం చేయలేము. 5 సీట్లలో కాంగ్రెస్ పార్టీ తుడుస్తూ లేని పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీ తయారు చేసి 5 సీట్లలో 4 గెలిపించిన. నీంజల్, మహువా, బ్యారా, డాంగ్ అని ఆ సీట్లు. ఇవాళ కూడా నేను నాకు వద్ద గుర్తుపడతాను. జార్ఖండ్ అటువంటి జాలలో మనల్ని పక్కన పెడితే వీళ్ళంటే పెట్టారు, కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అదే అన్న. ఇప్పుడు నేను అదే కదా నెక్స్ట్ అనేది. ఇప్పుడు నేను అదే అంటే వాళ్ళకి మధ్యలో ఉంటారు కదా అన్న, మధ్యలో తాబేదారులు, వాళ్ళని దాటిపోవాలి. 2017కు ముందు నేను రెగ్యులర్గా రాహుల్ గాంధీని కలిసేది, రెగ్యులర్గా. ఎప్పుడైతే ఆయన పీసీసీ ప్యాంట్ అయిందో నాకు కటింగ్ పెట్టుకుంటూ వస్తుంది, ఆడ మేనేజ్ చేసుకుంటా. ఆడ ఉంటారు కానీ చిల్లరగాన్లు, ఈయన దగ్గర కూడా చిల్లరగాన్లు, లంపెన్ గాన్లు ఉన్నారు. ఆ లంపెన్ గాన్లే లంపెన్ అంటే లంపెన్లే లంపెన్. అందుకనే ఇంకా పచ్చిగా అంటలేదు, లంపెన్ అని మంచి పాష్ వర్డ్ వాడుతుంది. వాళ్ళు మెయింటైన్ చేస్తారు. రాహుల్ గాంధీ దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర 2 చోట్ల ఉన్నారు. ఆయన దగ్గర ఉన్న మనుషులు. రాహుల్ గాంధీ మంచి మనిషి, కానీ రాహుల్ గాంధీ దగ్గర అంటున్నా అవునవును, ఆయన దగ్గర ఉన్న మనుషులు, ఈయన దగ్గర ఉన్న మనుషులు అంతే. ఓకే.